అసలు ఈ వీడియో ఒకటి ఉంటది. నేను చెప్పేది ఒకటి ఉంటది. సో, ఇష్టమైన వాళ్ళు వినొచ్చు. కష్టం ఉన్న వాళ్ళు అట్లా ఏమి ఇది చేయకండి. అది మీరు గూడా వినండి. కొంచెం అర్థమవుతది ఏంటా అని చెప్పేసి వీడియో. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఒక 2, 3 డేస్ వ్లాగ్స్ అయితే వీడియోస్ ఉన్నాయండి. సో, అవి అయితే నేను ఇచ్చేసి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నేను ఆలుగడ్డ కర్రీ చేసేస్తున్నాను నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి. ఇంక మా అమ్మ తినడని చెప్పాడు. సో, మేమైతే ఇంకా చపాతీ చేసుకొని ఆలు కర్రీ పిల్లలు నేనైతే తినేసామనమాట. మరుసటి రోజు అనమాట. మరుసటి రోజు వ్లాగ్ గూడా స్టార్ట్ అయిపోయింది మార్నింగే. చెప్తాను. యాక్చువల్‌గా మా అమ్మ ఏమనిందంటే, "చాలా వెయిట్ లాస్ అయిపోయినావు, వెయిట్ గెయిన్ అయిపోయినావు అమ్మ" అని చెప్పింది. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఎంత ఉన్నానంటే 68 కేజీలున్నాను. బికాజ్ నా వెయిట్ ఎంత ఉండే 55 అబోవ్ ఉండలేదనమాట. ఈవెన్ పిల్లలు పుట్టకముందు, మ్యారేజ్ అయిన తర్వాత అంత వెయిట్ అస్సలు ఉండేదాన్నే కాదు. సో, ఇంక ఎవరికైనా అంతే కదా! సో, ఇంక మన పైన కాన్సంట్రేషన్ కొంచెం తగ్గుతది. నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ అంటే ఏం చేయలేదు పెద్దగా. అయినా కొంచెం ఇదే అయ్యాను. ఇప్పటి నుంచి కొంచెం ట్రై చేద్దాము. అమ్మ అరుస్తుంది కదా! నేనుండే ముందే పొట్టిగానే ఉంటాను. ఆ హైట్‌కి 55 అట్లా ఉండాలి. బట్ ఇప్పుడు కొంచెం లావు అయిపోయినానని చెప్పేసి అంటుందనమాట. నాకే అనిపిస్తది తను అనడం కాదు. బికాజ్ నేను సరిగ్గా టైంకి తినకపోవడం, లైక్ మార్నింగ్ టిఫిన్ తినేసి వచ్చేసి ఇంక 12కి, 1కి తినడం వల్ల మధ్యాహ్నం ఫుడ్ స్కిప్ చేయడం అలా ఉంటుండే అనమాట చాలా వరకు. ఇంక అలాగే ఉంటుండే. ఇంకా సర్లే ఇంక పిల్లలున్నారు. నేను గూడా కొంచెం నెగ్లెక్ట్ చేసేదాన్ని. మళ్ళీ దాన్ని ఒకటి అనుకుంటాను. ఇంకా వెయిట్ పెరిగిపోవడానికి మేబీ ప్రాపర్‌గా మనం ఫుడ్ తీసుకోవాలి. లైక్ మంచి ప్రోటీన్ అది కొంచెం తక్కువ తీసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో, ఇప్పటి నుంచి ట్రై చేద్దాము. 100 డేస్ ఛాలెంజ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. అది ఇంకా మీకు ఫర్దర్‌గా చూపించేస్తాను. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ వచ్చేసి లైక్ ఎలా ఉంటాయంటే కుకింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ అంటే సింపుల్ రెసిపీసే షార్ట్ వీడియోస్‌లో చెప్దాం అనుకుంటున్నా. ఒకరోజు కుకింగ్ వ్లాగ్, ఒక్కొక్క రోజు ఇలా కిడ్స్‌తో అలా ఒక్కొక్కసారి గేమ్స్ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మా హనీ అయితే స్కూల్ నుండి పిలుచుకొని వచ్చేసాను. మార్నింగ్ అయితే పంపించేసాను. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా! ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పలకలు కూర అండ్ టమోటా రసం చేసిందనమాట. మార్నింగ్ బీరకాయ చపాతీ చేసుకుంటే ఇందులో ఆల్మోస్ట్ ఎక్కువ చపాతీసే ఉంటాయండి. ఎందుకంటే మేము ఎక్కువ రెగ్యులర్‌గా చపాతీ, రోటీ తప్ప చాలా తక్కువ చేసేసినాను. నేను కూడా ఫుడ్ తినడం కొంచెం తక్కువ చేసేద్దాము అన్నం, రైస్ అని చెప్పేసి. ఇక్కడైతే మెయిన్‌గా నేను వాకింగ్‌కి కూడా వదిలిపెట్టేసా అనమాట. ఇప్పుడు లేకుంటే వాకింగ్ నాకంటూ నేను చేసేదాన్ని. నేను 68 అట్లా ఉంటిని. 68 నుంచి 65, 64 తగ్గింటిననమాట. అలా తగ్గిన దాన్ని మరి ఏమైపోయింది మళ్ళీ మొత్తం అంతా ఇలా చేసింది మొత్తం వదిలేసి ఇంక నార్మల్ చెప్పా కదా! మధ్యాహ్నం తినడం, మళ్ళీ నైట్ ఎప్పుడో 9 గంటలకి అలా తినడం అలా స్టార్ట్ చేసింటిని. సో, ఇంక మళ్ళా ఇప్పుడు అలా స్టార్ట్ చేసి ఇంక ఊరికెళ్ళిపోవడం అక్కడ ఉంటది కదా! పిల్లలు, స్ట్రెసెస్ కొంచెం టెన్షన్స్ అన్నీ ఉంటాయి కదా! అన్నీ మిక్స్ అయిపోయి ఇంకా దానికి డబల్ అయిపోయాను. 68 ఉన్నదాన్ని మరి 70 దగ్గరికి వచ్చేసినాను. ఇక్కడ అర్థమైపోయింది. బికాజ్ నేను ఫస్ట్ నా వరకు నేను కేర్ తీసుకోవాలి లైక్ అని చెప్పేసి. అంటే అందరికీ మనం టైం ఇస్తాం కదా! మన కోసం మనం టైం ఇచ్చుకుంటే దాంట్లో తప్పేం లేదు. ఈ వీడియోలో ఎక్కువ ఆల్మోస్ట్ చపాతీసే ఉంటాయి. ఏం చపాతీసే చేస్తా ఉంటారా అనుకోకండి. ఇక్కడ వచ్చేసి చపాతీ చేసేస్తున్నాను. అదే వినండి. వినేవాళ్ళు, చూసేవాళ్ళు చూసేయొచ్చనమాట. సో, ఆ ఛాలెంజ్ ఎలా ఉంటది అంటే ఛాలెంజ్ అయితే పెద్దగా కాదు. నా వరకు నాకు పెద్ద ఛాలెంజే అనుకోవాలి. బికాజ్ ఎందుకంటే ప్రాపర్‌గా మనం అదే టైంకి తినాలి. అప్పుడే మంచిగా 6-7 అవర్స్ పడుకోవాలి. అంటే కొంచెం ఎంతైనా పిల్లలున్న వాళ్ళకి కష్టమవుతది కదా! సో, అలా చెప్తున్నా అనమాట నేను. ఇక్కడ ఎగ్ కర్రీ చేసేసాను నైట్. దాంతో పాటు చపాతీ అయితే తినేసామనమాట. ఇంకా నేను నైట్ కూడా ఎగ్జాక్ట్‌గా పిల్లలకి పెట్టకముందే కూడా నేను ఈవెన్ 7:30 ఆ టైం లోపల అనుకుంటున్నా అనమాట. ఇక్కడొచ్చేసి ఇవి అనుపు గుగ్గులు ఇవి అనుములు అంటారు. అవి పచ్చివి ఉంటాయి కదా! కర్రీ అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పిల్లల కోసం కూడా ఇంక డైరెక్ట్ చేసేద్దాము. ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు కావాలి కదా! ఎప్పుడు దోస, ఇడ్లీ తినేసి బోర్ కొట్టేస్తది వాళ్ళకు కూడా. అండ్ ఇలాంటి ఫుడ్ కూడా మనం అలవాటు చేయాలి కూరగాయలు అన్నీ అని చెప్పేసి ఇక్కడ మార్నింగ్ టిఫిన్ కోసం డైరెక్ట్‌గా ఈ కర్రీ చేసేసి చపాతీ అయితే కలిపేస్తున్నాను అనమాట. వాటర్ అయితే వేడిగా అయిపోయినాయి. అవ్వయితే పిల్లలకైతే స్నానం చేపిచ్చేస్తుంది. అంతలోపల నేను చపాతీస్ వాళ్ళ కోసం అయితే చేసేసి చిన్న పాపకు వచ్చేసి షుగర్ చపాతీ అయితే చేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళకైతే పెట్టేసి ఇద్దరికి తినిపించేసి స్కూల్‌కి అయితే పంపించేసాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నేను అనుకోవడానికి రీజన్ ఏంటంటే మనం ముందే హైట్ తక్కువ ఉంటాము. ఇప్పుడున్న కాలానికి రోగాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా! సో, అందుకోసమే
కొంచెం నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 10 kgs అనుకుంటున్నాను. ఇప్పుడు 68 ఉన్నాను కదా, ఒక 58 అలా వచ్చేసేయాలి ప్రజెంట్ అనుకుంటున్నా. చూద్దాం ఎప్పటి నుండి అయితే స్టార్ట్ అవుతుంది. మేబీ అన్నీ వదిలిపెట్టేస్తాను నేను, ఏవి టెన్షన్స్ ఉన్నాయి తీసుకోకూడదు అని చెప్పేసి. మెయిన్గా వచ్చేసి సెల్ఫ్ కేర్ అండ్ వాకింగ్ అండ్ మార్నింగ్ ప్రాపర్గా లేగడం, మార్నింగ్ నుంచి నైట్ వరకు, అండ్ అన్ని రొటీన్స్ ఉంటాయి మంచిగా. ఇప్పటి నుంచి మంచి వ్లాగ్స్ అండ్ పిల్లలతో ఒక్కొక్క డే అండ్ నా డైలీ ఫుడ్ ఏం తింటా అది కూడా షేర్ చేస్తాను అనమాట. సో నేను 68 kgs, ఫస్ట్ 68 నుంచి 65కి వచ్చింటిని. అన్నీ ఒక 25 days వరకు బాగానే చేశాను. ఇంకా ఇక్కడ ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందంటే, నాకు లాస్ట్ టైం నేను స్టార్ట్ చేసినప్పుడు ఊరికైతే వెళ్ళిపోయాను అనమాట. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఊరికి, ఇంకా అమ్మ ఉంటుంది కదా, ఏం కాదులే మా తిను ఇది తిను అని చెప్పేసి నాకే ఇంకా విరక్తి తెచ్చిపోయింది. లైక్ ఎలా అంటే, ఇంకా సర్లే ఏమవుతుంది సర్లే ఇంక ఈరోజు ఒక్కరోజే కదా అని చెప్పేసి గ్యాప్ ఇచ్చి అలా మంత్లు అయిపోయినాయి అనమాట. అలా 2 months అయిపోయింది, ఆల్మోస్ట్ 2 months అయింది, ఇప్పుడైతే 3 months అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో నుంచి అదే వచ్చేస్తుంది మీతోనా. బాయ్.